వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక జగన్ అసెంబ్లీకి వెళ్లడం ఇది రెండోసారి. అనర్హత వేటు పడుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం అసలు అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టు కాదని అంటోంది. ఇంతకీ జగన్ అసెంబ్లీకి వెళ్ళిన విషయం పరిగణలోకి తీసుకోరా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ జలకిచ్చారు. గతంలో అసెంబ్లీకి రానని ప్రకటించిన జగన్ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. కేవలం 10 నిమిషాల్లోనే వాకౌట్ చేసి సభ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. అయితే బడ్జెట్ సెషన్లో మిగతా రోజులు సభకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించింది. ఇక 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారనే టాక్ వచ్చింది. అయితే జగన్కు షాక్ ఇచ్చింది అసెంబ్లీ. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ వర్కింగ్ డే కాదని ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్ని వర్కింగ్ డేగా పిలుస్తారని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోమని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. అనర్హత వేటు పడకుండా ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళి అలా ప్రెజెంట్ వేయించుకుని అలా డుమ్మా కొట్టి వచ్చేయాలనుకున్న జగన్ ప్లాన్ అమలు చేసినంత వరకు బాగానే ఉంది. కానీ తర్వాత అడ్డం తిరిగింది. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం అనేది అసెంబ్లీకి హాజరైనట్టు కాదని టీడీపీ వర్గాలు రూల్ బుక్ను బయటకు తీశాయి. ఏమీ తెలియని జగనే ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటే అన్నీ తెలిసిన తాము ఇంకెంత రాజకీయం చేయాలని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ఉదయం జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే వెంటనే వాకౌట్ చేశారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరిస్తున్న సమయంలో 60 రోజుల నిబంధనను కంప్లీట్ చేయడానికి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు. ఆ విధంగా వెళ్లారు, కానీ అది కౌంట్ కావడం లేదని తేలడంతో వైసీపీ సభ్యులు డీలా పడిపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో అసెంబ్లీకి వెళ్లేది లేదని పంతం పట్టిన జగన్ అనర్హత వేటు నుంచి తప్పించుకునే క్రమంలో ఒక్కరోజు మాత్రమే ప్రెజెంట్ వేయించుకున్నారు. అంటే తన వ్రతాన్ని చెడగొట్టుకున్నారు. పోనీ ఫలితమైనా దక్కిందా అంటే అదీ లేదు. ఆయన హాజరు పనిచేయదని తేలడంతో ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్ డేస్ తర్వాత ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తే వైసీపీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యామని, అయినా అనర్హత వేటు వేశారని కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే ఛాన్స్ జగన్కు ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయాలను కోర్టు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు. అయితే జనాలు చీకొడుతున్న వైసీపీ అధినేత జగన్ తీరు మాత్రం మారడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ప్రజా సమస్యల కన్నా జగన్కు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా, సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని ప్రశ్నించారు. మొత్తం మీద వైఎస్ జగన్ సభకు హాజరైన అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార పార్టీ అంటోంది. ఈ విషయంలో స్పీకర్ కూడా తొందరగానే ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ మాత్రం ఈ విషయంలో కోర్టులో తాడో పేడో తేల్చుకుంటామని వాదిస్తుంది. ఒకవేళ తీర్పు టీడీపీకి అనుకూలంగా వస్తే మాత్రం పులివెందుల్లో బైపోల్ తప్పకపోవచ్చనే చర్చ సైతం జరుగుతోంది.